కాదు అంటే సినిమా తీయడం చాలా ఈజీ అనుకుంటా. ఇది స్టేజ్ మీద మాట్లాడడం కంటే. వామ్మో! చాలా భయంగా ఉంది. ఎనీవే మా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చేసిన మీడియా అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ టీజర్ లాంచ్ ఈవెంట్కి పిలవగానే వచ్చిన నందిని రెడ్డి, మన ఇండస్ట్రీ బంగారం నందిని రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆమె చేతుల మీదుగా నా సినిమా టీజర్ లాంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ సినిమా చాలా క్యాజువల్గా స్టార్ట్ అయింది. ఓ రోజు బ్యాడ్మింటన్ ఆడి మన ఎంఎస్ఆర్ గారితో ఊరికే సరదాగా కథ షేర్ చేస్తే, అరే ఇది చాలా బాగుంది, మన వేణన్నతోని ఇంకా జగనన్నతోని చెప్పి ఇది ఎట్లయినా సినిమా చేద్దాం, బాగుంది కథ అంటే అక్కడ మొదలు పెట్టినాము. దాని తర్వాత కథ అందరు కూర్చోబెట్టి చెప్పిన వెంటనే మన వేణన్న 3 పేర్లు చెప్పిండు. ఈ కథకి అంటే కథ చాలా బాగుంది, ఈ కథకి కరెక్ట్ ఆర్టిస్టులు పడితే బాగొస్తుంది సినిమా అని ఫస్ట్ నరేష్ గారి పేరు చెప్పిండు తండ్రి పాత్ర కోసము. తర్వాత అనుపమ, తరుణ్ భాస్కర్ అండ్ అఖిల్ని తర్వాత సజెస్ట్ చేసినాము. అంటే అఖిల్ కోసం వేరే క్యారెక్టర్ అది. సో ఈ 3 పేర్లు వినగానే ఫస్ట్ సినిమా నేను ఏం తీయలే, ఇప్పుడే వీళ్ళ పేర్లు చెప్పారు, వీళ్ళు అసలు ఒప్పుకుంటారా లేదా, ఇలా కథ చెప్తే అసలు కథ అంటే చెప్పే అవకాశం ఇస్తారా లేదా అని కూడా ఉండే. ఎనీవే ఇంకా వాళ్ళు మాట్లాడి సెట్ చేసిరు. పోయి కథ చెప్తే అంటే కథ చెప్పడానికి పోయినప్పుడు నేను అనుకున్నా వీళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, కానీ వాళ్ళతో ఒక ఫోటో అయితే దొరుకుతుంది. సో అట్లా అని పోయి కథ చెప్పిన. ఫస్ట్ నరేష్ సార్ గారికి నరేట్ చేసిన. కథ చెప్పంగానే ఇమ్మీడియట్గా అందరూ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిరు, ఒక్క బాలరాజ్ తప్ప. బాలరాజ్ కోసము ఒక 3-4 సిట్టింగ్లు వేయాల్సి వచ్చింది. సో యా అంటే ఈ కథను నన్ను నమ్మి మా ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా సపోర్ట్ చేసిరు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఇంత మంచి యాక్టర్లు ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అండ్ వాళ్ళని హ్యాండిల్ చేయడము, ఇంత బడ్జెట్లు, ఇంత సినిమా, ఇంత ప్రొడక్షను, అంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, ముందేమి తీసింది లేదు. అయినా కూడా నా మీద నమ్మకంతో నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. నీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే అండి, ఇంకా టీజర్ కాబట్టి నేను కథ గురించి ఎక్కువ మాట్లాడాలనుకోలేదు, నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడతా. ఈ సినిమాలో పాత్రలు మాత్రం మన ఇంటి చుట్టుపక్కల మనం డైలీ చూసే పాత్రలు, మన నిజ జీవితంలో కనిపించే పాత్రలు, వాటితో ఈ కథ రూపొందించడం జరిగింది. అంటే ఈ సినిమాలో నవ్వులతో పాటు మనసుకి హత్తుకునే ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనందరి నాగవల్లి, మనందరి నిత్య, మన కృష్ణవేణి, మా అనుపమ